మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నా పేరు సూర్యభాస్కర్. సో ఈరోజు నేను మా మిరప తోటకి సెకండ్ డ్రెంచింగ్ ఇవ్వడానికి వచ్చినాను అనమాట. సో ప్రీవియస్గా నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ హ్యూమిక్ యాసిడ్ ప్లస్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ టెక్నికల్ పౌడర్స్ తోటి నేను డ్రెంచింగ్ అయితే చేసిన. సో అప్పుడు హెవీ రెయిన్స్ పడుతున్న కారణంగా సో అలాగా మన పంటని రక్షించుకోవాలన్న ఉద్దేశంలో, మొక్కల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంలో నేను డ్రెంచింగ్ చేయడం జరిగింది. సో నాకు ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి చాలా వరకు మొక్కలు, చనిపోయిన మొక్కలు కూడా మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది. సో అదొక మంచి సంజీవిని ప్రోడక్ట్ లాగా అనిపించింది అనమాట నాకు. సో మళ్ళీ ఇప్పుడు హెవీ రెయిన్స్ పడుతూ ఉన్నాయి. సో దరిదాపు 4 days నుంచి 3 వానలు మాత్రం దంచిపెట్టినాయి. ఆ పైన మంచిగా చిన్న చిన్న జల్లులు మాత్రం పడుతూనే ఉన్నాయి ఇంకా. సో ఇలాగ హెవీ రెయిన్స్ ఉన్నప్పుడల్లా నాకు ఇది ఒక మంచి ఆయుధం లాగా దొరికిందనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పేసి. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. సో మనకి ఆఫ్లైన్లో మెడికల్ షాప్స్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అని ఉంటుంది. సో అది మాత్రం నేను రికమెండ్ చేయను. దాంట్లో మనకి 3%, 6% ఇంకా వేరియస్ కాన్సన్ట్రేషన్స్ అయితే ఉంటాయి, 12% అని, అండ్ ఇంకా ఫర్దర్ హెవీ కాన్సన్ట్రేషన్స్ అయితే ఉంటాయి. సో నేను అది మాత్రం రికమెండ్ చేయను ఫుడ్ గ్రేడ్ ఉన్నప్పటికీ కూడా. సో అది ఎందుకనంటే దాంట్లో స్టెబిలిటీ అనేది ఉండదు. సో నేను తీసుకున్న ప్రోడక్ట్లో ఏంటంటే ఇందులో మనకి నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనమాట. సో దీంట్లో నానో సిల్వర్ అనే టెక్నాలజీస్ తోటి దీన్ని స్టెబిలైజ్ చేసి ఉంటారు. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఈ నానో సిల్వర్ తోటి మనకి స్టెబిలిటీ అనేది వస్తుంది అనమాట. సో అలాగా ఇది మనం యూజ్ చేయడానికి అగ్రికల్చర్ పర్పస్ సేఫ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదేనని చెప్పను నేను, నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు మీకు ఎక్కడ దొరికినా కానీ. అండ్ వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వైకే సిలు అని చెప్పేసి. సో నేనైతే 3% తీసుకున్నాను అండ్ 6% సొల్యూషన్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. బట్ నేను అది డెనీ చేసిన. సో నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. సో ఇది ఈరోజు నాకు ప్రోడక్ట్ అయితే డెలివరీ అయింది. ఇంతకుముందు కూడా నేను అమెజాన్లోనే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను. నాకు 2 daysలోనే డెలివరీ అయిపోయింది. సో 100% ట్రస్టబుల్ అండ్ 100% ఇది ఖచ్చితంగా వర్క్ చేస్తుందండి. దీని యొక్క పనితనం అయితే నాకు 100% కనిపించింది. సో అందుకనే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. సో నేను కూడా మళ్ళీ ట్రై చేస్తున్నాను. మళ్ళీ ట్రై చేయడం కాదు, నేను మళ్ళీ అండ్ ఇంకా ఫర్దర్ కూడా ఖచ్చితంగా రిపీట్ చేస్తాను నేను. ఇది 100% ఆర్గానికే. సో ఇది ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా రికమెండెడే. అండ్ నేను హ్యూమిక్ యాసిడ్ అండ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ టెక్నికల్ పౌడర్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో అవి కూడా ఆర్గానిక్ కాబట్టి సో నేను ఈ కాంబినేషన్లో యూజ్ చేస్తున్నాను. సో దీంతోపాటు మనకి ఏంటంటే వేరే ఇతర ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ ఖచ్చితంగా యూజ్ చేయడానికి లేదండి. సో మీరు కాంబినేషన్ ఒకవేళ చేయదలుచుకుంటే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తోటి మీరు యూజ్ చేయొచ్చు. లేకపోతే మీరు సింగిల్గా యూజ్ చేసుకోవడం బెటర్. మీరు డ్రెంచింగ్ అని చేసుకోవచ్చు, లేకపోతే స్ప్రేయింగ్ అని చేసుకోవచ్చు. సో నేనైతే డ్రెంచింగ్ చేసుకుంటున్నాను. మనం స్ప్రేయింగ్ చేసుకోవడం ఏంటంటే సో దీంట్లో మనకి ఆక్సిజన్ యాటమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. సో H2O2 అనమాట దీని కెమికల్ కాంపౌండ్. సో ఇదేంటంటే దీంట్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మొక్కలకి అందించినప్పుడు మొక్కలు యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఆక్సిజన్ తీసుకుంటాయి. సో అట్లాగా మనం కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే టైంలో మనం ఈ ఆక్సిజన్ అందిస్తే కనుక సో దాంట్లో ఇంకా అదనంగా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా నేను డ్రెంచింగ్ అయితే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈవినింగ్ టైం మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో అది పెద్దగా ఇబ్బందికరంగా ఏముండదు. అండ్ మరీ అంత స్కార్చింగ్ రావడం కానీ లేకపోతే ఎండిపోవటం కానీ అటువంటి లక్షణాలను ఏమీ గమనించలేదు. సో నాకైతే ది బెస్ట్ రిజల్ట్స్ అనిపించినాయి. సో దీంతోపాటు నేను కాంబినేషన్ సీవిడ్ అండ్ హ్యూమిక్ డ్రెంచింగ్ వేసుకున్నాను. సో ది బెస్ట్ కాంబినేషన్ ఇది. సో ఈరోజు మళ్ళీ కూడా నేను స్ప్రే చేయడానికి వచ్చిన. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా వస్తుంది. అండ్ చాలామంది ఆన్లైన్లో తెప్పించుకోవడం డౌట్ పడుతూ ఉంటారు. బట్ అట్లాగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక వీడియో క్లిప్పింగ్ లాంటిది తీసుకోండి. సో అలాగా మీకు డౌట్ ఉండకుండా ఉంటుంది. ఏదన్నా అవకతవకలు ఉంటే కనుక సో మీరు రీచ్ అవ్వచ్చు మళ్ళీ వీడియో ప్రూఫ్ తోటి. సో డెఫినెట్గా అది మాత్రం నేను రికమెండ్ చేస్తాను. సో హియర్ యూ గో. సో దీని గురించి మీకు ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నానో సిల్వర్ టెక్నాలజీ ఫుడ్ గ్రేడ్ అనమాట, 3% హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఈ ప్రోడక్ట్ అండ్ అలాగే మనకు వచ్చేసి హ్యూమిక్ అండ్ సీవిడ్ ప్రోడక్ట్స్ అనమాట. సో
అండ్ దీని గురించి ఒకటి చెప్పాలండి. సో నేను కూడా ఇవి తెప్పించి మీకైతే సప్లై చేసిన. సో అవి మనకి నాసిక్ నుంచి వచ్చినాయి, అలిగో హరిజన్ అని చెప్పేసి ఆ కంపెనీ నుండి. సో వాళ్ళు మనకి చిన్న క్వాంటిటీస్లో ఇస్తలేరు. సో అలాగా బల్క్ క్వాంటిటీస్లో నేను తెప్పించుకొని మీకు నేను అలాగా సప్లై చేశాను. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ నాకు ఒక ఆయన పంపించారనమాట. సో శాంపుల్స్ కోసం అని చెప్పేసి. సో ఎలా ఉన్నాయో రివ్యూ చేసి తర్వాత మీరు తెలియజేయమని చెప్పేసి చెప్పారు. సో అలాగా సుబ్బారావు అని చెప్పేసి వారు ఈ ప్రోడక్ట్స్ని అయితే పంపించారు నాకు. సో దీంట్లో మనకి ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సీవీడ్, హ్యూమిక్, అమీనో, ఫల్విక్ అండ్ ఇంకా సంథింగ్ వేరే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆయన డిస్క్రైబ్ చేశారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక నేను కింద నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ నెంబరు. సో అలాగా మీరు వారిని కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫల్విక్ యాసిడ్ 1 kg, కంప్లీట్ బ్రౌన్ కలర్లో ఉంది, హిట్క పొడి రంగులో. అండ్ ఇది వచ్చేసి మనకి పొటాషియం హ్యూమేట్ అనుకుంటా, హ్యూమిక్ యాసిడ్ ఫ్లేక్స్ ఇది. సో హ్యూమిక్ యాసిడ్ ఫ్లేక్స్ ఇది కూడా 1 kg. అండ్ అలాగే ఇది వచ్చేసి సీవీడ్ పౌడర్. ఇది ఎస్కోఫిలం నోడోసమ్ గ్రేడ్ 1 అని చెప్పారు ఆయన. సో 98% టెక్నికల్. సో ట్రస్ట్ వర్తీ ప్రోడక్ట్ అని నేను ఇప్పుడు కన్ఫామ్గా చెప్పలేను, కానీ ఖచ్చితంగా నేను యూజ్ చేసిన తర్వాత వీటి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయని మీకు చెప్తాను. సో ఇంతకుముందు నేను తెప్పించిన ప్రోడక్ట్స్ వాటి పనితనం ఎట్లా ఉందనేది మీకు చూపించాను. సో డెఫినెట్గా 100% వర్తీ ప్రోడక్ట్స్ అనమాట. సో కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ కాస్ట్లో వచ్చే ప్రోడక్ట్స్ అండ్ చాలా మంచి పనితనం ఉంది మనకి. సో మనకి 1 kg తెప్పించుకుంటే 100 పంప్స్ చేసుకోవచ్చు, 350 రూపీస్ కేవలం. సో అలాగా మీరు చాలా తక్కువ కాస్ట్లో మంచి ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి చిలేటెడ్ కాల్షియం 10% అండి. సో ఇది కూడా మనం ఫర్దర్గా యూజ్ చేద్దాం. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మనం డెఫినెట్గా టెస్ట్ చేసి మీకైతే నేను చెప్తాను. సో మీరు తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి కూడా. అయితే నేను ఇప్పుడు మాత్రం హ్యూమిక్ యాసిడ్ అండ్ సీవీడ్ ప్లస్ ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ కాంబినేషన్లో నేను సెకండ్ డ్రెంచింగ్ చేస్తున్నాను. సో ఒక రకంగా మీరు చెప్పాలంటే ఆల్రెడీ ఇది 3.1 స్ప్రేయింగ్ అని చెప్పుకోవచ్చు. సో అలాగా మీకు క్లారిటీ కోసం. అండ్ ఇది మ్యాంకోజెబ్ 75% టెక్నికల్. సో ఇలాగా ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ ఇంకా ఫంగిసైడ్స్, బయో ఆర్గానిక్ అండ్ అలాగే చాలా ప్రోడక్ట్స్ మనకి చిలేటెడ్ మైక్రోన్యూట్రియంట్స్ కానీ లేకపోతే ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఆయన. సో అవన్నీ కూడా ఈ రివ్యూ వీడియోలో మీకు తర్వాత నేను ఇంక్లూడ్ చేస్తాను. ఇది వచ్చేసి అమీనో యాసిడ్ అనమాట, 1 kg 80% టెక్నికల్ ఇది. సో సోయా అమీనో అని ఉంది. సో ఖచ్చితంగా వీటి రివ్యూ అయితే మీకు షేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా వారు కొంచెం మనకి శాంపుల్స్ అయితే పంపించారు. ఇది వచ్చేసి 6BA 27 grams. సో 6BA కూడా ఖచ్చితంగా ఇది ఒక మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి అండ్ ఇంకా సెల్ డివిజన్లో చాలా మంచి దోహదం చేస్తుంది అనమాట ప్లాంట్ సెల్ డివిజన్లో. సో 6BA మనకి బిగ్ హాత్లో దొరుకుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి సిలికాన్ అనమాట. సో నాకు తెలిసి ఇది సిలికాన్ స్ప్రెడ్ రా సంథింగ్ ఏదో ఉంది, దీని మీద కరెక్ట్గా వాళ్ళు మెన్షన్ అయితే చేయాలి, నేను కనుక్కుంటాను. సో ఒక చిన్న కిన్లే బాటిల్లో 250 ml అయితే పంపించారు. సో జస్ట్ శాంపిల్ కోసం పంపించారు. సో ఇవన్నీ మనం టెస్ట్ చేసిన తర్వాత మీతో నేను షేర్ చేసుకుంటాను. సో మీరు ఒకవేళ ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, మీరు కూడా శాంపిల్ తెప్పించుకోవాలనుకుంటే కనుక వాళ్ళు చిన్న క్వాంటిటీస్లో కూడా సప్లై చేస్తామని చెప్పారు. సో మీరు తెప్పించుకోవచ్చు. ఇది వచ్చేసి బోరాను, ఇది వచ్చి 1 kg ఉంది. సో మనం కూడా ఇవి అన్నీ కూడా మనం తెప్పించుకొని మనం కూడా సప్లై చేద్దాం ఇంకా ఫర్దర్గా. సో మీకు ఎక్కడ ట్రస్ట్ వర్తీగా అనిపిస్తే అక్కడ మీరు తీసుకోవచ్చు. సో అదనమాట. సో ఇప్పటికైతే ఇంతేనండి. డ్రెంచింగ్ చేసేద్దాం, తర్వాత మీకు రిజల్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఏంటంటే ఇవి మళ్ళీ నేను స్ప్రే చేయడానికి హెవీ రెయిన్స్ పడుతున్నాయి. సో అది మీకు చెప్పాను ఆల్రెడీ. సో దాని కారణంగానే మనం మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది సేమ్ ఇదే కాంబినేషన్ని. సో ఖచ్చితంగా మనం సిచ్యువేషన్స్ని బట్టి మనం కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవాలి. కొన్ని రిక్వైర్మెంట్స్ని బట్టి మనం
ముందుకెళ్తూ ఉండాలి. సో అలాగా నేను కొన్ని అనుకున్నాను, బట్ ఇప్పుడు అనుకోని కారణాల వల్ల సో అన్ఎక్స్పెక్టెడ్గా రైన్స్ అయితే హెవీ రైన్స్ కొడుతున్నాయి మళ్ళీ అవి కూడా. సో పంట దెబ్బతినొద్దన్న ఆలోచనలో మళ్ళీ కాపాడుకోవాలన్న ఉద్దేశంలో వీటిని నేను మళ్ళీ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాను. సో మరొకసారి చెప్తున్నాను, ఒకవేళ మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్, నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ యూస్ చేయాలనుకుంటే కనుక అది 1 to 2 ml per లీటర్ చొప్పున యూస్ చేసుకోవచ్చు. అండ్ సీవీడ్ అండ్ హ్యూమిక్ ఇవి కూడా మీరు 1 gram per లీటర్ చొప్పున స్ప్రేయింగ్కి వాడుకోవచ్చు. 1 to 5 grams కూడా మీరు తీసుకోవచ్చు స్ప్రేయింగ్కి. అండ్ ఒకవేళ మీరు డ్రెంచింగ్ చేస్తుంటే కనుక 500 grams per acre ఆ లెక్కన తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఫెర్టిలైజర్స్లో కానీ లేకపోతే ఏదన్నా దుక్కి మందు కానీ యూరియాలో అట్లాగా మీరు కలుపుకొని చల్లుకోవాలన్నా కూడా 500 grams 1 kg చొప్పున మీరు చల్లుకోవచ్చు. సో ఇలాగా ఎంత క్వాంటిటీ ఇంక్రీజ్ అయినప్పటికి కూడా ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ కాబట్టి సో వీటి వల్ల మనకి ఎటువంటి దుష్ప్రయోజనాలు అయితే ఉండవు. డెఫినెట్గా ఇంకా సాయిల్ ఫెర్టిలిటీ కానీ లేకపోతే ఆర్గానిక్ కార్బన్ కానీ సో అలాగా ఇంకా ఫెర్టైల్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ దీంతో మనకి ఎటువంటి డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. సో యాజ్ పర్ యువర్ విష్ యూ కెన్ గో ఫర్దర్ అనమాట. సో అదండి, వీడియోస్ రెగ్యులర్ రావట్లేవు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక మీద చూస్తారు, ఓకేనా? ఉంటాను ఇంకా. రామ్ రామ్, బాయ్.